హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఆమె చెల్లి మనసు మాట. నేను మీ కువైట్ కుమార్ని. చిన్నప్పుడు మా చెల్లి నేను అంటే తెలిసి ఎల్కేజీలో నుంచి ఏ, అప్పుడు అంతలా చిన్నగా ఏదో అటు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. పక్కన చెరువు ఒకటి ఉండేది మా అన్నయ్య పెళ్ళిలో. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తూ ఉండేవాళ్ళం. అట్లా ఉండేది. స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. ఎక్కువ మాకు కొంచెం 5th తరగతి క్లాసులో కూడా బాగానే ఉండేవాళ్ళం. అప్పన పిల్ల ఉండగా మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. ఒక ఇంట్లో అంటే 4 పోర్షన్లు ఉండేవి. 4 పోర్షన్లు 4 ఉండేవాళ్ళం. ఒక ఇంట్లో మేము, నేను కృష్ణ, మా చెల్లి బాలమణి. ఇంకొక ఇంట్లో మమ్మీ రాజేష్ ఉండేవారు. మమ్మీ అన్న పేరు, అమ్మాయి పేరు అంత ఐడియా లేదు. ఇంకొక ఇంట్లో వచ్చి సంధ్య అంటే డాలీ, డిమ్మి, బాలు, మున్ను. బాను, మున్ను అలా ఉండేవాళ్ళం. ఇంకొక ఇంట్లో భాస్కర్, సుధాకర్, ప్రసాద్ వాళ్ళ ముగ్గురు ఉండేవారు. వాళ్ళ ముగ్గురు మేము సరదాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఎక్కువగా మార్నింగ్ 6 కల్లా లేచిపోయి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఏదో ఒక ఆట, ఇండియా సబ్జెక్టు, కబడ్డీ, 7 పెంకులాట. అట్లా సాయంత్రం అయితే ఒక ఇంట్లోకి వెళ్ళి పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూస్తూ ఉండేవాళ్ళం. టీవీ షో అయ్యి చిత్రలహరి, సండే వస్తే చాలు అక్కడ ఉండేవాళ్ళు. అలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సండే వచ్చిందంటే వాళ్ళందరూ ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి ఎక్కడ ఉన్నారో ఏంటో. అందరూ జాబులు చేస్తూ ఉంటారు. మా మమ్మీ రాజేషాలు తెలియదు కానీ బాలు, డాలీ, డిమ్మి అన్నా నేను. డాలీ, డిమ్మి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు. బన్ను, మున్ను వాళ్ళందరూ ఈ వీడియో కనుక మీరు అందరూ చూస్తే అందరికీ హాయ్. ఎలా ఉన్నారు ఏంటి? ఇంకా చెప్పాలంటే అది ఈ మొదలాడ వచ్చేసరికి మీ ఇద్దరం, మా చెల్లి నేను ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. అలా ఉంటా ఉండేవాళ్ళం. తర్వాత కొంచెం పెద్ద అయ్యాక 7th క్లాస్ అయిపోయాక నేనేమో విజయవాడ వెళ్ళిపోయాను. మా చెల్లి వేరే వాళ్ళ ఇంట్లో కాడ ఉండేది. అట్లా జరిగింది. నేను పెద్ద అయిపోయి అలా విజయవాడ, హైదరాబాదు అలా తిరుగుతూ ఉండేవాళ్ళు పని చేసుకుంటాకి. అంతే. ఇదంతా రూల్స్. ఇక్కడంతా బాగా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇక్కడ రూల్స్ అవన్నీ ఇదివరకులా లేదు. ఈ 2025 నుంచి కెమెరా సిస్టమ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ రూల్స్ బాగా స్ట్రిక్ట్ చేయిస్తారు. హారన్ కొట్టకూడదు ఇక్కడ కువైట్లో. హారన్ కొడితే ఫైన్. అట్లా ఇంకా నేను ఇక్కడ నుంచి రుమతియా నుంచి ఉఫ్రా వెళ్తున్నాను. ఫాహిల్ అలాగా ఫాహిల్ దాకా తీసాను ఈ వీడియో. చూద్దాం.
దయచేసి మా వీడియోలు చూసి తరించండి. మనసు మాట చెప్తూ ఉంటాను. ఏదో ఒక సిచ్యువేషన్లో మంచి మాటలు వస్తే కనుక మీకు ఉపయోగపడతాయి. ప్రస్తుతానికైతే ఇలా జరిగింది. ఇంకా చిన్నప్పుడు రెండు కుర్చీలు ఎదరపెట్టేసి ఒక 2 బల్లలు ఉండేవి. బల్లలు లైన్గా పెట్టి బస్సు ఆట ఆడుకునే వాళ్ళు అన్నమాట. టికెట్ అడ్డు బుక్స్ పేపర్లు సింపేసి లైన్లో డ్రైవరు ఒకళ్ళు ఎవరు కూర్చునేవారో ఐడియా రాలేదు. కానీ అప్పుడు ఐడియా లేదు, అంత గుర్తులేదు. అట్లా ఆడుకునే వాళ్ళం టికెట్ అనుకుంటూ ఆ ఊరు ఈ ఊరు అంటూ. కోతి కొమ్మచ్చి కూడా ఆడేవాళ్ళం. ఇంకా ఉండేవారు ఫ్రెండ్స్. సూర్బాబు అని ఒక అతను ఉండేవాడు. అక్కడ అప్పనపల్లిలో బ్యాంక్ ఉండేది, బరోడా బ్యాంక్ అని. ఆ బ్యాంక్ పక్కన జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు కాడ ఆడుకునేవాళ్ళు కోతి కొమ్మచ్చి అని. కోతి కొమ్మచ్చి అంటే ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రని కింద పెట్టాలి. కింద పెట్టి 4-5 చెట్లు ఎక్కేస్తారు. పంటలు వేసుకుంటామట. పంట వచ్చిన వాళ్ళు, పంట అయిన వాళ్ళు అందరూ ఉంటారు. లాస్ట్లో మిగిలిపోయిన వాళ్ళు అయితే ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆడాలి. వాళ్ళు ఏం చేయాలంటే కింద కర్ర వదిలేస్తాం కదా, ఆ కర్రని పట్టుకొని ఆ కర్రతో మమ్మల్ని ముట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఎవరినైతే ముట్టుకుంటారో మళ్ళీ వాళ్ళు రిపీట్. అట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. కోతి కొమ్మచ్చి జంప్ చేస్తూ ఉండేవాళ్ళం. చాలా ఇబ్బంది, చాలా స్వీట్ మెమోరీస్ అవన్నీ.